ఇది నేను నిన్న చదువుతున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో కనిపించింది ఫ్రెండ్స్, మేము ముంగడ చెప్పుకుందామని అనుకున్నా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టా, సీతామాతని రావణుడు అపహరించినప్పుడు ఆయన మన పుష్పక విమానం ఏదైతే పంచవాటి ఉండే కదా మన నాసిక్ నుంచి శ్రీలంక తీసుకుపోయిన ఆ దారి సోషల్ మీడియాలో చాలా కీలకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ఇక్కడ నాసిక్లో పంచవాటి ఉన్నది, ఇక్కడ శ్రీలంక ఉన్నది. ఆయన హంపి మీదకేని వచ్చి లేపాక్షి నుంచి మన తమిళనాడు నుంచి శ్రీలంకకు తీసుకుపోయిండు. అంటే ఏ ఫ్లైట్ తీసుకుపోయినా ఇట్లా జిగ్జాగ్ పోదు, స్ట్రైట్ లైన్ అప్రోచ్ పెట్టుకుంటుంది టు సేవ్ ఫ్యూయల్ ఆర్ టు సేవ్ డిస్టెన్స్. మీరు చూస్తే ఇలా ఆ లైన్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఉన్నది. అంటే ఇలా రామాయణం అనేది కేవలం ఒక కథన లేకపోతే మన చరిత్రన? ఇలా ఆ డోంగిలను అడుగుతున్నా, ఆ డోంగి సెక్యులర్లను అడుగుతున్నా, సైంటిఫికల్గానే వచ్చింది కదా అని చెప్తున్నా. పంచవటి ఏదైతే నాసిక్ దగ్గర ఉన్నదో, శ్రీలంక వయా హంపి, లేపాక్షి ఆంధ్రప్రదేశ్, తర్వాత శ్రీలంకకు ఆయన పుష్పక విమానం, రావణాసురుడి పుష్పక విమానం ఏదైతే రీచ్ అయిందో, నాసిక్, హంపి, లేపాక్షి అండ్ శ్రీలంక కంప్లీట్ స్ట్రేట్ లైన్. పంచవటి ఏదైతే ప్లేస్ ఉన్నదో నాసిక్ దగ్గర, అక్కడ మన సీతామాతను అపహరించిన ప్లేసు, అక్కడ లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిండు అని అంటారు. సో ఆ శూర్పణఖను కోసేసారు కాబట్టి నాసిక్ అననే పేరు కూడా నోస్కి సంబంధించిందే అననేది ఇలా డీకోడ్ చేసి చెప్పి ఆథర్లు రాస్తున్నారు. సీతామాతను మన హనుమంతులు ఎక్సెట్రా రిష్యముఖ్ అనే పర్వతం ఏదైతే ఉన్నదో ఆ హంపి దగ్గర ఆమె నగలు వాడేస్తుంటే చూసినాము, బట్టలలో గట్టి నగలు వాడేస్తుంటే చూసినాము అని అన్న కథనాలకు కూడా ఆ పేర్లు, ఆ చరిత్ర కళ్ళకద్దినట్టు ఇలా మనకు కనబడుతుందా లేదా? జటాయు ద జెయింట్ ఈగల్ అని చెప్పి మాట్లాడతారు. రావణాసురుడు సీతామాతను అపహరించి పుష్పక విమానంలో తీసుకుపోతుంటే రావణుడితో కొంచెం యుద్ధం చేసే ప్రయత్నం చేస్తుంది, ఘర్షణ తీసుకునే ప్రయత్నం చేస్తుంది మన జటాయు. అప్పుడు రావణాసురుడి ధాటికి తట్టుకోలేక గాయపడ్డ జటాయువుని మన శ్రీరామచంద్రుల వారు వచ్చి ఎత్తుకొని అంటే పక్కకు తీసుకొని తన తొడ మీదనో కాలు మీదనో ఇక్కడ గుసబెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు హే పక్షి లేపక్షి అన్న మాటనే ఇవాళ లేపాక్షి కదా ఆ పేరు. సో ఇన్ని సంఘటనలు కలిసి వస్తుంటే మీరు దీన్ని కథ అంటారా లేకపోతే దీన్ని చరిత్ర అంటారా? సో వాల్మీకి రామాయణము ఒక కథన, మన గర్వపడే చరిత్రన? ఆ స్ట్రైట్ లైన్ అట్లా ఎన్నో కనిపిస్తున్నాయి. నాకు నచ్చింది, ఇది నేను తీసుకొని వచ్చిన మీకు తెలియదని కాదు, చాలామందికి తెలిసి ఉంటుంది. సో ఈ చిట్టా మనం ఇలా కథం చేస్తున్నప్పుడు ఆ శ్రీరామచంద్రుల వారిని మనం యాద్ చేసుకొని చేసినాం కాబట్టి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే. జై శ్రీరామ్ ఫ్రెండ్స్. Hinduism is not just a story. It's a scientific events. It's a chronology of scientific events. మమతల హోమం నా సనాతనం, పుణ్య సనాతనం నిత్య నూతనం. నువ్వు ఏ రకంగా చూసినా అది నీకు నూతనంగానే కనిపిస్తుంటుంది. అండ్ మోరోవర్ జగద్గురు శంకరాచార్యుల వారు కూడా ఏ డిబేట్ కూడా నేను చెప్పినా నువ్వు విను అని చెప్పలే, ఆర్గ్యుమెంట్ చేయి, డిబేట్ చేద్దాం. నేను ఓడిపోతే అద్వైతం ఎక్సెట్రా వాట్ ఎవర్ ఆ వేదాలల్లా వేద పండితులు మాట్లాడాలి. నేను ఓడిపోతే ఇది ఛాలెంజ్, నువ్వు ఓడిపోతే ఇది ఛాలెంజ్. డిబేట్లో గెలిచి వాగ్వాదం, సమర్పణాభావం నేర్పింది మహాభారతం. ఆ పరంధాముడు పట్ల యొక్క సమర్పణ, తన అడిగిన ప్రశ్నలకు ఒక సమర్పణాభావంతో వింటున్నప్పుడు అర్జునుడికి బోధించిన ఆ గీత, ద ఎఫెక్యూ ఆఫ్ ద లైఫ్, ఇది నా సనాతనం. నేను ఆలోచిస్తారా అని కూడా అడగా, ఆలోచించకపోతే అనుభవిస్తారు అని చెప్పి చెప్తా. భారత్ మాతాకి